మీ రాకతో మా ఈవెంట్కి అందం వచ్చింది మేడం. గౌరవంగా ఇంటికొచ్చి ఆహ్వానించారు. రాకుండా ఎలా ఉంటాం? ఆంటీ అన్ని బోర్డులు స్వీట్సేనా? ఎంటర్టైన్మెంట్ ఏమైనా? నువ్వే చూస్తావుగా. చూస్తా. మీ మనవరాలు చాలా చురుగ్గా ఉంది మేడం. అయ్యో, తను మా అమ్మ మనవరాలు కాదు, తిను మా అమ్మ మనవరాలు. ఈ అమ్మాయికి మాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదో మా కార్తిక్ జాలి పడి తెచ్చి పెంచుకుంటున్నాడు. అక్క, ఇప్పుడు ఆ విషయం అంత అవసరమా? ఆవిడ అడిగారా? అవసరమే కార్తీక్, అందరికీ తెలియాలి కదా నీ సొంత కూతురు ఎవరనేది. అవునవును అల్లుడు, ఎవరో తెలియాలి కదా. సరే లేట్ అవుతుంది, రండి. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. నమస్కారం. నమస్తే. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ 2024. ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇక పాయింట్ కొస్తే, అధ్యక్ష, ఏమైందండి? ఈ ఆడాళ్ళ ఫంక్షన్ కి మగాల్ని రమ్మడంలో ఆంతర్యం ఏంటో చెప్తారా? అక్కడికి వస్తున్నాను సార్. అమ్మా, ఇక్కడికి రావద్దమ్మా, అక్కడే ఉండి చెప్పు. సార్, నేను పాయింట్ కి వస్తున్నా అని చెప్తున్నాను. చెప్పు. మనం కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఆడదానిలో మగవాడుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ లో మెన్ ఉన్నాడు, షీలో హీ ఉన్నాడు. అంతెందుకు, మనం కొలిచే పరమశివుడిలో కూడా సగభాగం పార్వతి ఉంది. ప్రతి మగవాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్టు, ప్రతి ఆడదాని ధైర్యం వెనుక, గౌరవం వెనుక, గెలుపు వెనుక మగవాడు ఖచ్చితంగా ఉంటాడు. అదేమో నాకు తెలియదులే గాని నా పతనానికి మాత్రం ఒక ఆడదుంది. నన్నే కదా అన్నావు? అందుకే నువ్వంటే నాకు ఇష్టం. చెప్పకపోయినా అన్ని తెలిసేసుకుంటావు. అందుకే ఈసారి ఉమెన్స్ డేని కేవలం ఆడవాళ్ళు మాత్రమే కాకుండా వాళ్ళ వెనక్కుండి నడిపించే మగవాళ్ళని గౌరవించాలని డిసైడ్ అయ్యాం. ప్రతిసారి ఆడవాళ్ళ గురించి మాట్లాడి బోర్ కొట్టింది. అందుకే ఈసారి కొత్త కాన్సెప్ట్ తో వచ్చాం. ఏంటో అది? గేమ్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాం. మీ అందరికీ ఓకేనా? మీకు ఇష్టమేగా? గ్రేట్, అందరూ చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. హలో మేడం, ముందా గేమ్స్ ఏంటో చెప్పండి. చెప్తున్నాను సార్, ఇందులో 3 రౌండ్స్ ఉంటాయి. ఏంటి రౌండ్సా? ఎక్కడ ఏర్పాటు చేశారు? మందు కొట్టే రౌండ్స్ కాదు సార్, గేమ్స్ లో రౌండ్స్. ఓహో. మొదటిది అత్త కోడల రౌండ్, రెండోది భార్యాభర్తల రౌండ్, ఇక మూడోది నెక్స్ట్ జనరేషన్ ఉమెన్స్ రౌండ్, అంటే పిల్లల రౌండ్. ఇక గేమ్ మొదలు పెడదామా? మొదటి రౌండ్ అత్త కోడళ్ళ రౌండ్. లెట్స్ ప్లే ద గేమ్. రండి సార్, స్టార్ట్ చేద్దాం. రండి, అందరూ రండి. ఇప్పుడు ఫస్ట్ రౌండ్ లో గేమ్ ఏంటంటే, ఈ గ్లాసులన్నిటినీ పిరమిడ్ ఆకారంలో అమర్చాలి. ఎవరైతే ఫస్ట్ సెట్ చేస్తారో వాళ్ళే బెస్ట్ అత్త కోడళ్ళు. ఆడే అత్త కోడళ్ళు రావాలి. ఇంకెవరు వచ్చేవాళ్ళు లేరా? ధర్మవతి గారు రండి. మేడం రండి. రండి పల్లవి గారు.
యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అత్త కోడళ్ళ మధ్య ఎంత అన్యోన్యత ఉందో తెలుసుకోవడం. మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే 3 నిమిషాల్లో వీటిని పిరమిడ్ టైప్ లో గ్లాస్ మీద గ్లాస్ పెడతారో వాళ్ళే విన్నర్స్. ఇక గేమ్ మొదలు పెడదామా? చెప్పిందంతా అర్థమైంది కదా? అలా ఆడి విన్ అవ్వండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 3 గో. రాజా మామూలుగా లేదన్నా, గ్లాసులు గెలగలాడుతున్నాయి రాజా. గేమ్ అదిరిపోయింది రాజా. అక్క, బంగారక్క, మామూలుగా ఆడట్లేవు అక్క. అది తీసి పెట్టక్క. బంగారు తల్లి పెట్టు. బంగారడి మామూలుగా ఆడట్లేవు. బావరాజా గట్టికి చప్పట్లు కొట్టు రాజా. ఏందమ్మీ ఏం చేశాడావు? కోడలు బగేజ్కి పోతాంది. కూడు పెట్టు. గట్టిగా పెట్టండి అమ్మి. ఏం చేస్తాడారు? గట్టిగా పెట్టండి. పెట్టు. ఒక్కొక్కటి పెడతాండి. మొత్తం పెట్టు. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అది పక్కన పెట్టు. గ్లాసులన్నీ సమానంగా అమర్చండి. అయ్య బాబాయ్, బావా బావా ఇంకేం ఆడుతుంటే గ్లాసులు కింద పడిపోతున్నాయి బావా. అయ్య బాబాయ్ అలాగేదమ్మా, అన్ని గ్లాసులు పడిపోయినాయి. మామూలు ఆడట్లేదు మీరు, బాగా ఆడుతున్నారు. జాంబలి 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 పెట్టండి. మొత్తం పెట్టండమ్మా, పెట్టండి. కింద పెట్టండి, పైన పెట్టి. రాజా మా అక్కడ మామూలుగా ఆడట్లేదు నాన్న. ఐ లవ్ యూ రాజా. బావరాజా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాజా. నీ షర్ట్ బాగుంది బావా. ఓం బాబు గారు మంచి మిమిక్రీతో అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. అత్త, గేమ్ బాగా బోర్ కొడుతుంది కదా? అవును సకల. అయితే కాస్త మసాలా యాడ్ చేద్దామా? మసాలానా? చికెన్ మసాలా, మటన్ మసాలా? నీతో చెప్పాను చూడు. సరే సరే, ప్లాన్ ఏంటో చెప్పు. నువ్వు నేను చెప్పింది చెయ్యి, మిగతా కదా నేను చూసుకుంటాను. డోంట్ వరీ. ఏమి చేశాడావు? పెట్టు. యువత ఈడ పెట్టుండ్రి, పైన పెట్టుండ్రి, ఆడ కూడా పెట్టుండ్రి. హే, ఏంటి నీ ఉద్దేశం? నీకెలాగో ఆడడం చేత కాదు, మా అమ్మని కూడా ఆడనివ్వా? మా పరువు మొత్తం తీయడానికి వచ్చావు. అక్క, ఏంటిదంతా? అందరూ మనల్నే చూస్తున్నారు. చూస్తే చూడనివ్వు కార్తీక్. అయినా తప్పు తను చేస్తే నన్ను సైలెంట్గా ఉండమంటావేంటి? నిన్న అమ్మ కోపంతో చేసేసుకుందన్న ద్వేషంతో ఇలా అమ్మని గెలవనివ్వకుండా చేస్తుంది.
ఏమా నువ్వే చెప్పు, తినే కదా నిన్ను నెట్టింది? నెట్టింది అని చూసినా నమ్మడానికి వాడు సిద్ధంగా లేడు కదా. వదిలే. చూసావా కార్తీక్, అమ్మ కూడా చెప్తుంది. హలో సకల ఆంటీ, ఓవరాక్షన్ చేయకు. సకల ఆంటీ, నా ఫ్రెండ్ ని నానమ్మ మీద పడేదాకా ఇదిగో ఈ వంకిత ఆంటీ తగిలింది, నేను చూశాను. హే, నువ్వు నోరు మూసుకొనుండు. నీకేం తెలుసు? నీకే ఏం తెలీదు, అసలు ఎక్కడేం మాట్లాడాలో తెలీదు. మేడం మేడం మేడం, గొడవలొద్దు మేడం. అసలే ఉమెన్స్ డే, ఆడవాళ్ళు గొడవ పడితే ఎలా చెప్పండి? ధర్మవతి గారు, మీరు పోటీలో కంటెస్ట్ చేస్తున్నారా లేక డ్రాప్ అయిపోతున్నారా? మేము ఆడతామండి. అత్తయ్య, మన గొడవలు గేమ్లో చూపిస్తే మనం ఓడిపోతాం అత్తయ్య. గెలవాలంటే ముందు మనం కలవాలి. ఆడండి అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. వెల్, దట్ ఈస్ ద స్పిరిట్. టైం అయిపోతుంది, త్వరగా కానివ్వండి కానివ్వండి కానివ్వండి. అత్తయ్య, త్వరగా పెట్టండి. లాస్ట్ 3 seconds. 3, 2, 1, స్టాప్. పల్లవి గారు, యు ఆర్ రియలీ గ్రేట్ అండి. మీ అత్తగారిని ఓటమి పాలు అవ్వకుండా చివరి నిమిషంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చి విన్నర్ అయ్యారు. ఈ రౌండ్ విన్నర్ ధర్మవతి అండ్ పల్లవి. ఈ రౌండ్ గెలిచినందుకు గాను మీ అత్త కోడలికి 2 ఒకే రకమైన చీరలు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం. ఏందమ్మీ చూసాంటావు? మా అక్కకు మా పాపకి Congratulations. ఏం చూస్తాంటారు? గట్లి చప్పట్లు కొట్టురి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆడే వాళ్ళ కన్నా చూసే వాళ్ళే ఎక్కువ అలసిపోయారు, అందుకే బ్రేక్. అలాగే, నేను వెళ్ళి ఏర్పాట్లు చూస్తానండి. అలాగే. హాయ్ డార్లింగ్. ఎవడ్రా నువ్వు? ఏంటి డార్లింగ్, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు? నువ్వేంటి ఇక్కడ? ఏం చేయను, నిన్ను చూడకుండా ఉండలేకపోయాను. పైగా ఉమెన్స్ డే అని హాలిడే తీసుకున్నావు. నిన్న స్వీట్గా నన్ను కొట్టావు కదా, దానికి రివెంజ్ తీర్చుకుందామని వచ్చా. అంటే ఇప్పుడు నన్ను కొడతావా? చి చి చి, ఇష్టపడిన ఆడదాన్ని కొట్టే అలవాటు ఈ మదన్ గాడికి లేదు. నేను అందాన్ని ఆరగిస్తానే తప్ప నీ అందం కోసం పడి చచ్చిపోతానంతే. అసలు నీకేం కావాలి? ముద్దు. నిన్న కొట్టావు కదా, దానికి బదులుగా ఒక్క ముద్దివ్వు. నా మనసుకైన గాయం కాస్తైనా మానుతుంది. చూడు, వేషాలు వేసావంటే చెప్పుతో కొడతాను. మర్యాదగా పో ఇక్కడి నుంచి. నీ ముద్దు రుచి చూడకుండా నేను ఎలా వెళ్తాను డార్లింగ్? రే, నీకు ప్రాణాల మీద ఆశ లేదా? నువ్వు ఇక్కడికి వచ్చావని కానీ, నాతో ఇలా అసభ్యకరంగా మాట్లాడుతున్నావని కానీ నా భర్తతో చెప్తే ఏమవుతుందో తెలుసా? తెలుసు తెలుసు తెలుసు, ఎన్నిసార్లు చెప్పిందే చెప్తావు. అయినా ఆ టెన్షన్ నీకెందుకులే అని నేనే చెప్పేశా. ఏం డార్లింగ్, అర్థం కాలేదా? ఒక్కసారి అటు చూడు. అక్కడ మీ వాడు జ్యూస్ తాగుతున్నాడు కదా,
ఆ జ్యూస్ గ్లాస్కి ఏదో అంటుకునుంది చూడు. అదేంటో తెలుసా? నీ ఫోటోనే. అది నీ ఫోటోనే. దాని మీద ఏం రాసిందో తెలుసా? నేను పల్లవి కాదు, రాధిక అని. అయినా నువ్వు ఇంకేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకొంచెం సేపట్లో అందరికీ తెలిసిపోతుంది. ఆ జ్యూస్ ఫినిష్ అవ్వగానే నీ పని కూడా ఫినిష్ అయిపోతుంది. ఏమిటి? అరే ఏంటి, ఏమైంది? అది దాహంగా ఉంది. ఓకేనా? ఓకే, సమ్మర్ కదా, కాస్త వేడి చేసింది అంతే, ఏం లేదు అంతే. ఫోటోని చించేసినంత ఈజీ కాదు డార్లింగ్ నిజాన్ని దాచేయడం. రే నిన్ను ఛీ! చూడు, నువ్వు అడిగినట్టే 6 నెలలు స్కూల్లో పనిచేయడానికి ఒప్పుకున్నాను, వస్తున్నాను. మళ్ళీ ఇదేంటి? ప్రేమ డార్లింగ్, ప్రేమ. అయినా అంత కంగారు పడతావేంటి? 5 నిమిషాలు ఎక్కడ నీకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని నేను చాలా టెన్షన్ పడిపోయాను. సరే, నేను వచ్చిన పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను. ఏంటి వీడు వచ్చాడు, ముద్దడిగాడు, మీ ఆయనకి నిజం చెప్తానని భయపెట్టాడు, వెంటనే వెళ్ళిపోతా అంటున్నాడని కన్ఫ్యూజ్ అవుతున్నావా? నేనంతే, చాలా విచిత్రమైన మనిషిని, ఎవ్వరికీ అర్థం కాను. చూడు, నేనిక్కడికి వచ్చింది ముద్దు కోసమే, నీ రహస్యాన్ని బయటపెట్టడం కోసం కాదు. నీకు కాస్త టెన్షన్ పెంచుదామని. అయినా పబ్లిక్లో ముద్దడిగేంత మూర్ఖుని కాదు నేను. రొమాన్స్లో మన్మధుణ్ణి అయినా పద్ధతిలో రావణ బ్రాహ్మణుణ్ణి. అంగీకారం లేందే అనుభవించాను. పల్లవి, మేడం, డ్రింక్స్ కావాలా? పల్లవి, ఏమన్నా సమస్య? సమస్య లేదు సార్, బాగా దాహం వేస్తుందంట, జ్యూస్ ఇవ్వడానికి వచ్చాను. నేను ఎక్కడో చూసినట్టుందే. ఏముంది సార్, క్యాటరింగ్ చేసుకునేవాడిని కదా, ఏదో ఫంక్షన్లో చూసుంటారు. నీ వాయిస్ కూడా బాగా దగ్గర నుంచి విన్నట్టుంది. లేదు సార్, నేను ఎప్పుడు మీతో మాట్లాడలేదు. ఉంటాను సార్, ఉంటాను మేడం. కార్తిక్ గారు, నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ చేసేస్తున్నారంట, మనం వెళ్దామా? వెళ్దాం, పదండి పదండి.
ఏదో దాస్తున్నట్టుంది. అదేంటో తెలుసుకోవాలి.